शूट किया था हमने, तो कम से कम 6 आवर्स का शूट थी। स्टार्ट। నమస్తే ఫ్రెండ్స్, ఐ యామ్ స్వరూప్ రాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి నవగ్రహాలకి సంబంధించి రోజు ఒక్కొక్క గ్రహానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి శక్తిని జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు నవగ్రహాల్లో 5వ గ్రహం అయినటువంటి గురు భగవానుడి నుంచి ఈరోజు ఆశీర్వచనాన్ని తీసుకుందాం. ఈరోజు గురువుని గురించి చెప్పుకొని ఆయన గురించిన విషయాలు తెలుసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందుతాం. నవగ్రహంలో గురువు 5వ గ్రహం. ఈయన్ని బృహస్పతి అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈయన అంగీరస మహర్షి యొక్క కుమారుడు. ఈయన గారి తల్లి పేరు సురూప. స్వరూప కాదండి, సురూప అన్నమాట. ఓకే. తర్వాత గురువు యొక్క భార్య పేరు తారామాత. ఈవిడికిలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి అన్నమాట. మనం ఎవరికైనా తాంత్రిక పరమైనటువంటి విద్యలను అభ్యసించే వాళ్ళు తారామాత యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళు ఆ విద్యలో నిష్ఠాతులు అవుతారు. కానీ తాంత్రికం అనగానే చాలా మంది భయపడతారు. తాంత్రికం అంటే ఆ ఒక ఎనర్జీ అన్నమాట. దాన్ని నేర్చుకోవటం వలన దాన్ని మనం మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. ప్రతి దాంట్లో కూడాను పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. అట్లాగే తారామాత అనుగ్రహంతో మనం తాంత్రిక విద్యల్ని నేర్చుకోగలిగే శక్తిని జ్ఞానాన్ని పొందినప్పుడు, అంటే సపోజ్ నేను డౌజింగ్ చేస్తాను. ఈ డౌజింగ్ అనేది కూడాను తాంత్రిక విద్యలో ఒకటి అన్నమాట. కానీ నేను అది విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది బాధ ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకొని వాళ్ళు దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఆ రెమెడీస్ అన్ని కూడాను తారామాత అనుగ్రహంతో, నా పూర్ణాత్మైన మహోతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో, అలాగే దేవఋషి అయిన నారద మహర్షి యొక్క గైడెన్స్ లో ఈ విషయాలను తెలుసుకొని నేను నలుగురికి ఉపయోగపడగలుగుతున్నాను. ఇలా చేయగలుగుతున్నాను అంటే బై బర్త్ నాకు గురువు తారామాత యొక్క అనుగ్రహం బాగా ఉండమట్టే. ఎందుకంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకి జనన కాలం గురుమహర్దశ తోటి మొదలవుతుంది. నాది విశాఖ నక్షత్రం, గురుమహర్దశ తోటి మొదలైంది. ఎక్కువగా ఈ గురుమహర్దశ తోటి ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళు మంచి ఆధ్యాత్మికవేత్తలు గాని, జ్ఞానవంతులు అయ్యి సమాజానికి ఉపయోగపడే వాళ్ళు గాను, ఎక్కువగా బోధకులు గాను, గురువులు గాను ఉంటారన్నమాట. అంటే ఒక మంచి జ్ఞానాన్ని నలుగురికి చెప్పేటటువంటి గురువు స్థానంలో ఎక్కువగా వీళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అయితే ఈయన తారామాత చెప్పుకున్నాం కదా. తారామాత దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఈయన యొక్క కుమారుడు, గురువు తారామాతల యొక్క కుమారుడు పేరు కచుడు. ఈయన మృత సంజీవని విద్యని శుక్రవారుడు దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చి దేవదానవ యుద్ధంలో దానవులు చనిపోతే శుక్ర భగవానుడు ఏం చేసేవాళ్ళంటే ఆయన దగ్గర మృత సంజీవని విద్య ఉండేది కనుక ఆ విద్యను ఉపయోగించి దానవుల్ని తిరిగి బ్రతికించేవాళ్ళు. కానీ వీళ్ళకి దేవతల దగ్గర ఆ విద్య తెలియకపోవటం వలన వీళ్ళ ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు గురువు యొక్క పుత్రుడైనటువంటి కచుడు శుక్ర భగవానుడి దగ్గర శుశ్రూష చేసి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొంది ఆ విద్యను నేర్చుకుని వచ్చి దేవతలందరికీ కూడా చెప్పి వీళ్ళు కూడా అమృత సంజీవని విద్యని నేర్చుకోగలిగారు అన్నమాట. అట్లాగే ఈయన బ్రాహ్మణకి సంబంధించిన గ్రహం. మనం అనుకున్నాం, మనం సూర్యుడు, కుజుడు వీళ్ళు క్షత్రియకి సంబంధించినని. అలాగే గురువు ఏంటంటే బ్రాహ్మణులకి సంబంధించిన గ్రహం. ఎవరైనా కృత జన్మల్లో బ్రాహ్మణులకి ఇబ్బందిని గాని, వాళ్ళకి ఏదైనా కోపం తెప్పించే విధంగా ప్రవర్తించి కానీ, వాళ్ళ ఆస్తుల్ని తీసుకోవటం కానీ, లేదా బంగారం దొంగతనం చేయటం కానీ చేస్తే గురువు ఈ జన్మలో గురువు మనకి అనుకూలంగా ఉండరు అన్నమాట. జాతకంలో గురుగ్రహ దోషం ఉందని చెప్తా ఉంటారు కొంతమందికి. ఆ గురుగ్రహ దోషం ఏంటంటే బ్రాహ్మణుల నుంచి ఆశీర్వచనం లేకపోవటం వలన బ్రాహ్మణులకి ఇబ్బంది కలిగించి, లేదా గురువు స్థానంలో మనకి విద్యను ఎవరైతే నేర్పుతారో ఆ గురువుకి విద్య నేర్చుకున్న తర్వాత సరిగా దక్షిణ సమర్పించకపోవటం కానీ, గురువుకి ద్రోహం చేయటం వల్ల కూడా ఇలా గురుగ్రహ దోషం వస్తుంది అన్నమాట. అయితే
మన చక్రాస్లోకి వచ్చేటప్పటికి మణిపుర చక్ర, మన బొడ్డు దగ్గర ఏదైతే మణిపుర చక్ర ఉంటుందో మణిపుర చక్రానికి గురువు అధిదేవత అన్నమాట. అయిన ఎల్లో కలర్ లో ఉంటారు. మన మణిపుర చక్ర కూడాను మంచి గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. గురు భగవానుడికి సంబంధించిన రత్నం కనకపుష్య రాగం. ఈ కనకపుష్య రాగం అంటే కనకము అనే పేరులోనే ఆ బంగారపు రంగు అని చెప్పని తెలుస్తుంది మనకి. పుష్యరాగాలు, తెల్ల పుష్యరాగాలు, బ్లూ పుష్యరాగాలు కూడా ఉంటాయి. కానీ గురువుకు సంబంధించింది కనకపుష్య రాగం. ఎవరికైనా గురుగ్రహ దోషం ఉండి గురువు యొక్క అనుగ్రహాన్ని సరిగా వాళ్ళలోకి తీసుకోలేకపోతే అప్పుడు మనం కనకపుష్య రాగాన్ని ధరించమని చెప్తారు మన పెద్దవాళ్ళు. అట్లాగే కనకపుష్య రాగం నవరత్నాల్లో ఒకటి. అలాగే ఉపరత్నాలు కూడా ఉంటాయి గురువుకు సంబంధించినవి. అవి సిట్రిన్ ఒకటి, తర్వాత ఎల్లో క్యాల్సైట్, ఎల్లో ఎవెంచర్ అని కూడాను గురువుకు సంబంధించినటువంటి ఎనర్జీని. ఒక్కొక్కసారి గురువు యొక్క అనుగ్రహం మనకి న్యూట్రల్ చెప్తారు, అంటే పూర్తిగా లేనట్టు కాదు, పూర్తిగా ఉన్నట్టు కాదు. అలాంటప్పుడు ఎందుకంటే గురువు యొక్క సతీమణైనటువంటి తారామాత యొక్క అనుగ్రహం మనకి లేకపోయినా, అలాగే గురువు యొక్క తల్లిదండ్రులైనటువంటి అంగీరస మహర్షి, సురూప తల్లి యొక్క అనుగ్రహం సరిగా మనకి రాకపోయినా కూడా గురువు నుంచి పూర్తి ఆశీర్వచనాన్ని మనం పొందలేం. అలాంటప్పుడు మనం దాన్ని తెలుసుకుని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉత్తరముఖంగా నిలబడి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నవగ్రహాలు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దిక్కుకి అధిపతిగా ఉంటారు, ఒక్కొక్క దిక్కు వైపు ఉంటారు. గురువు వచ్చేటప్పటికి ఉత్తరముఖంగా ఉంటారన్నమాట. మనం నవగ్రహాలు ఉన్న గుడికి కనుక వెళ్తే ఎల్లో కలర్ వస్త్రాన్ని కట్టుకొని ఉత్తరముఖంలో, మధ్యలో ఉత్తరముఖంలో బృహస్పతి ఉంటారన్నమాట. దీనికి సంబంధించినటువంటి ధాన్యాలు మనం నవధాన్యాలు అనుకుంటాం. నవగ్రహాలకి సంబంధించినటువంటి నవధాన్యాల్లో శనగలు, అంటే నల్ల శనగలు అనమాట, బయటి కాదండి, దేశవాళీ శనగలు ఈయన యొక్క ధాన్యం. అలాగే సమిధలు వచ్చేటప్పటికి నవగ్రహాలకి సంబంధించి మనం నవగ్రహ ఇది చేస్తున్నప్పుడు, హోమం చేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహం కోసం ఒక్కొక్క సమిధని ఉపయోగిస్తాం. గురువు యొక్క ఎనర్జీ ఉండేది రావి చెట్టు, రావి పుల్లల్ని ఉపయోగిస్తాం. ఎవరికైనా గురుగ్రహ దోషం ఉంటే కూడాను రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయమని చెప్పని చెప్తారనమాట. చాలా మంది అనుకుంటారు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ఏంటని చెప్పని. ఈ దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం తెలియని వాళ్ళు కొంతమంది మనని హేళన కూడా చేస్తూ ఉంటారు. అంటే మన హేళన చేస్తున్నారు అంటే వాళ్ళకి దానిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియదని అర్థం. అంతేగాని మనం ఏమీ సిగ్గుపడక్కర్లేదు. ఎవరికైనా గురువు యొక్క అనుగ్రహం సరిగా లేకపోతే, అంటే బర్త్ చార్ట్ లో సరిగా లేదు, గురువు మీకు అనుకూలంగా లేరు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతే మనం పూర్తిగా జ్ఞానం రాదు మనకి. ఎందుకంటే గురువే జ్ఞాన ప్రదాత, మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేది. హయ్యర్ గా మనం అనుకుంటాం, మేము బాగా ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలండి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతా ఉంటారు తరచు అందరూ. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనము ఇలా చేయగలుగుతాం. గురువు అంటే ఎవరు పడితే వాళ్ళు కూడా గురువులు కాదు. కాషాయం కట్టుకొని విభూతి నామాలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను గురువులు కాదు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఎలాంటి రిటర్న్స్ కూడా వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించకుండా నిజంగా ఒక శిష్యుడు ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలి, ఒక విద్యలో నిష్ఠాతుడు అవ్వాలి అని వాళ్ళ మనస్ఫూర్తిగా ఎవరైతే మనకు ఒక విద్యని బోధిస్తారో వాళ్ళు నిజమైన గురువులు. ఓకే, ఈ రావి చెట్టులో కూడాను ఆ గాలిలో, రావి చెట్టు మీద నుంచి వచ్చే గాలిలో, ఆ ఆకుల్లో, వీటన్నిటిలో కూడాను మనకి బ్రెయిన్ పవర్ ని పెంచేటటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే ఎవరికైనా బ్రెయిన్ పవర్ సరిగా లేకపోయి, విద్యలో పూర్తిగా నిష్ఠాతులు కాలేక, గురువు యొక్క అనుగ్రహం సరిగా లేకపోతే గనక వెళ్ళి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయమని చెప్తారనమాట. అట్లాగే ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పడే వాళ్ళకు కూడాను మణిపుర చక్ర యాక్టివేషన్ లో ఉండదు. అలాంటి వాళ్ళకి షుగర్ కంప్లైంట్ కూడా ఉంటుంది, డయాబెటిక్ కూడా అవుతారనమాట. ఎందుకంటే ఈయన మణిపుర చక్రాకి అధిదేవత. మీరు గమనించండి, తరచుగా ఎవరికైతే ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో
వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది, అంటే షుగర్ కూడాను ఉంటుంది అనమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా ఉండదు, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయవన్నమాట. అట్లాగే కొంతమందికి గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది, ఎందుకంటే బొడ్డు దగ్గరే కాబట్టి ఈ మణిపుర చక్రం ఉండేది. ఆ చక్ర యాక్టివేట్ అవ్వకపోయినందువలన ఇన్నర్ ఆర్గాన్స్ మీద కూడాను ఆ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అట్లాగే ఫైనాన్స్ రిలేటెడ్ గాను ఇబ్బందులు వస్తాయి. అలాగే మనకి మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చేది కూడాను గురువే. మిగిలిన 8 గ్రహాలు ఎలా ఉన్నా గురువు గనక మనకి బాగా ఉంటే గనక, ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే మన లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి గడిచిపోతుంది. సంఘంలో పేరు ప్రతిష్టల్ని మనకి కలగజేసేది కూడా గురువే. కొంతమంది మరణానంతరం కూడాను వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు అలా మిగిలిపోతాయి. అలాంటి సంఘంలో పేరు ప్రతిష్టలను ఇచ్చేది, మనకి మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చేది, భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని, సత్సంతానాన్ని, అంటే జ్ఞానవంతులైనటువంటి బిడ్డల్ని, మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఇవన్నీ కూడాను మనకి గురువు యొక్క అనుగ్రహం వల్లనే వస్తాయి అన్నమాట. అట్లాగే ఈయన 12 రాసుల్లో ధనస్సు రాశికి మీనరాశికి కూడా అధిదేవత బృహస్పతి. ఎందుకంటే ఎవరైనా ధనుసు రాశిలో గాని, ధనుర్ లగ్నంలో గాని, లేకపోతే మీనరాశిలో గాని, మీన లగ్నంలో కానీ జన్మ తీసుకుంటే వాళ్ళకి గురువు అనుగ్రహం కూడా బాగుంటుంది. మనం గమనిస్తే కొన్ని రాసుల్లోనూ లేదా కొన్ని నక్షత్రాలను బట్టి, కొన్ని లగ్నాలను బట్టి కూడాను వాళ్ళ లక్షణాలు మన పెద్దవాళ్ళు చెప్తారన్నమాట. అంటే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లగ్నంలో జన్మ తీసుకోవటం వలన కానీ, ఆ నక్షత్రంలో కానీ, ఆ రాశిలో కానీ జన్మ తీసుకోవటం వలన వాళ్ళల్లో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పని ఎక్కువగా ధనుర్ లగ్నంలో జన్మ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా పునర్వసు, విశాఖ, తర్వాత పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మ తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కువగా గురుస్థానాల్లో ఉంటారన్నమాట. ఏదైనా ఉపదేశాలు చెప్పటం కానీ, మంత్రాలు చెప్పటం కానీ, లేదా పీఠాధిపతులుగా కానీ ఇట్లా కూడా ఉండే వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు ఉంటారన్నమాట. తర్వాత గురువు సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో సంచరిస్తారు. మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాశులు ఉన్నాయి. గురువు ఒక సంవత్సరం పాటు మేష రాశిలో, తర్వాత ఒక సంవత్సరం పాటు వృషభ రాశిలో, అలా 12 సంవత్సరాల పాటు 12 రాశుల్లో సంచరిస్తారు. అంటే ప్రతి గ్రహము అన్ని రోజులు ఉండరు అనమాట. సూర్యుడు వచ్చేటప్పటికి 30 రోజులు ఉంటారు, చంద్రుడు వచ్చేటప్పటికి 2.5 రోజులు ఉంటారు. కానీ బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటారు. ఈయన ఏ రాశిలో గనక ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన ఆ నదికి పుష్కరాలని చెప్తాం. అంటే 12 రాశుల్ని గురువు ఒకసారి తిరిగి వచ్చేటప్పటికి ఒక పుష్కర కాలం పడుతుంది. పుష్కరము అంటే 12 సంవత్సరాలు అన్నమాట. మొన్న మేషరాశిలోకి గురువు ప్రవేశించారు కనుక గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అన్నమాట. అట్లా ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు మనకి భారతదేశంలో 12 నదులు ఉన్నాయి. ఈ 12 నదులు కూడాను 12 రాశులకి అనుసంధానంగా ఉండి గురువు ఏ రాశిలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నదికి పుష్కరం చేస్తారు. పుష్కరం అనేది కూడా 12 రోజులు ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత ఈయన యొక్క వాహనము ఏనుగు. అంటే నవగ్రహాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటుంది కదా, ఈయన వాహనం ఏనుగు అనమాట. అలాగే మనము గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటం కోసం కనకపుష్య రాగాన్ని కానీ, లేకపోతే సిట్రిన్ కానీ, అంటే ఎవరికి ఏది పని చేస్తుందో చెక్ చేసుకొని అందరూ కూడా కనకపుష్య రాగమే ధరించవలసిన అవసరం ఉండదు. కొంతమందికి సిట్రిన్ ధరించినా కూడా సరిపోతుంది. దాన్ని సిట్రిన్ కానీ కనకపుష్య రాగాన్ని కానీ ఆడవాళ్ళు అయితే గనక ఎడమ చేతి చూపుడు వేలికి, మగవాళ్ళు అయితే గనక కుడి చేతి చూపుడు వేలికి దాన్ని ధరించాలి. మనం ఎప్పుడూ కూడాను ఏదో ఫ్యాషన్ కోసమో తెలుసో తెలియకో రకరకాల ఉంగరాలని కొంతమంది చూపుడు వేలికి పెడతా ఉంటారు, వేరే వాటిని కూడాను. ఈ మధ్య చాలా మంది టార్టాయిజ్ ఉన్నటువంటి వెండి ఉంగరాన్ని చూపుడు వేలికి పెడుతున్నారు. అది ఎంత మాత్రం ప్రిఫరబుల్ కాదు. అనవసరంగా గురువు యొక్క ఎనర్జీని మనం బ్లాక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ వేలికి
కనకపుష్య రాగం గాని సిట్రిని గాని ఇవి మాత్రమే పెట్టాలి. వట్టి బంగారపు ఉంగరం కూడా మనం చూపుడు వేలికి పెట్టకూడదు. అది గురువు యొక్క స్థానం అన్నమాట. చిటికెన వేలికి పచ్చ పెడతాం బుధుడి యొక్క అనుగ్రహం కోసం, అది బుధుడి యొక్క స్థానం. అట్లాగే ఒక్కొక్కళ్ళకి మన శరీరంలో ఒక్కొక్క స్థానం ఉంటుంది. ఎవరిది ఏ స్థానం అయితే ఆ స్థానంలో వాళ్ళు ఉండటం వలన వాళ్ళ ఎనర్జీని దాని ద్వారా తీసుకోవటం వలన మనకి ఉపయోగం ఉంటుంది. అట్లాగే కనకపుష్య రాగం గాని సిట్రిని గాని ధరించినప్పుడు దానిని మనం బంగారంతో మాత్రమే చేపించుకుని ధరించాలి. వేరే మనం బంగారం కొనటానికి అంత ఖరీదు పెట్టి మేము కొనలేమండి అని చెప్పని అనుకున్నప్పుడు మనం ఫోటో తీసుకొని మణిపుర చక్రం మీదైనా ఆ స్టోన్ ని పెట్టుకున్నా కూడా మనకి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అంతేకాని మనం బంగారం కొనలేమని చెప్పని వెండితో చేపించి కనుక పెట్టుకుంటే దాని ఉపయోగం మనకి ఎంత మాత్రమూ ఉండదు. ఆ స్టోన్ వాల్యూ కూడా మనకి అసలు ఉండదు అనమాట. ఆ స్టోన్ నుంచి వచ్చే ఎనర్జీని కూడా మనం తీసుకోలేం. అంతేకాదు ఆ బంగారం కూడా మళ్ళా మనము కొంచెం తక్కువ ఖరీదులో చేపించాలని 18 క్యారెట్ 20 క్యారెట్ పెట్టి కూడా చేపించకూడదు. అలా చేసినా కూడా ఈ మధ్య ఒకళ్ళకి దాని యొక్క సంపూర్ణమైనటువంటి పని జరగలేదు. కనకపుష్య రాగమైన సిట్రిన్ అయినా కంపల్సరిగా 22 క్యారెట్లు బంగారంతోనే చేపించి, ఒకవేళ ఉంగరం అంతా చేపించుకోలేకపోతే లాకెట్ అయినా కొంచెం తక్కువ బంగారం పడుతుంది కాబట్టి లాకెట్ చేపించైనా మెడలో ధరించవచ్చు. లేదా చేపించుకోగలిగితే రింగ్ చేపించుకొని ఇండెక్స్ ఫింగర్ కి కనకపుష్య రాగాన్ని కానీ సిట్రిన్ కానీ మనం ధరించవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ విషయంలో. చాలా మంది తెలియక కనకపుష్య రాగాన్ని తీసుకొచ్చి సిల్వర్ తో చేపించి పెట్టుకుంటున్నారు. అందువలన వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ స్టోన్ కాస్ట్ కూడాను వేస్ట్ అన్నమాట. అందుకని ఇది మాత్రం బాగా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా మీరు దాన్ని బంగారంతో మాత్రమే ఉపయోగించుకోండి. ఎవరైనా ఆల్రెడీగా సిల్వర్ తో కలిపి కనుక ఉంచితే ఆ సిల్వర్ నుంచి తీపిచ్చేసేసి బంగారంతో చేపించుకోండి. లేదా ఇప్పుడు మేము బంగారంతో చేపించలేమంటే నేను చెప్పాను కదా, మీ ఫోటో తీసుకొని ఆ ఫోటో మీద మణిపుర చక్రం మీద వట్టి స్టోన్ పెట్టినా కూడా దాని ఎనర్జీని మీరు తీసుకోగలుగుతారు. ఓకే, మనం ఈరోజు చక్కగా గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటం కోసం గురువు ఆయన భార్య అయినటువంటి తారామాతల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకొని మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ని, చక్కగా సమాజంలో మరణానంతరం కూడా మంచి గౌరవ ప్రతిష్టల్ని, మంచి హ్యాపీ లైఫ్ ని, చక్కగా భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని, మంచి జ్ఞానవంతులైనటువంటి బిడ్డల్ని, వీటన్నిటినీ కూడాను చక్కగా పొందటం కోసం, ఒకవేళ మనకి బర్త్ చార్ట్ లో గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూర్చొని ఇప్పుడు మనం గురువు గురించి పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని కూడాను మనం సంపూర్ణంగా మన క్రౌన్ చక్ర పైన ఉన్నటువంటి 15వ చక్ర లెవెల్ నుంచి కూడాను ఈ ఎనర్జీని మనలోకి తీసుకుందాం. తర్వాత 15వ చక్ర అంటే 15వ చక్ర మీద దృష్టి పెట్టండి తలపైన. అక్కడి నుంచి 14, 13, 12 ఇట్లా ఒక్కొక్క చక్ర లెవెల్ నుంచి కిందకి తీసుకొని మన క్రౌన్ చక్రాలోకి, ఆ తర్వాత 4 హెడ్ దగ్గర ఉన్నటువంటి గురు చక్ర సోమ చక్రాలోకి, ఆ తర్వాత ఆజ్ఞా చక్రాలోకి, థ్రోట్ చక్రాలోకి, తర్వాత బ్యాక్ హార్ట్ చక్ర నుంచి ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి, మనకి బాడీ పార్ట్స్ లోకి వచ్చేటప్పటికి గురువు హార్ట్ కి సంబంధించి ఆయన యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అందుకని ఎవరికైనా హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా బ్యాక్ హార్ట్ నుంచే ఫ్రంట్ హార్ట్ లోకి ఎనర్జీని తీసుకోండి. తర్వాత మణిపుర చక్ర ఫాస్ఫరస్, అక్కడ అగ్నితత్వం అన్నమాట. అక్కడ మనకు వచ్చేది, అందుకనే మనని శనగలు తినమని చెప్తారు. గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే శనగలు నానబెట్టుకొని మనం తినాలి. అంతేగాని బ్రాహ్మణులకి దానం ఇవ్వటం కాదండి. రాత్రిపూట ఒక 12 శనగింజలు నానబెట్టుకొని ఉదయం మనం తినటం వలన మణిపుర చక్ర యాక్టివేట్ అవుతుంది. ఫాస్ఫరస్ మనలో బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. మణిపుర చక్ర నుంచి స్వాదిష్టాన చక్రాలోకి, తర్వాత మూలాధార చక్రాలోకి, తర్వాత మన అరికాళ్ళల్లో ఉన్నటువంటి సోల్ చక్రాస్లోకి, మన అరచేతుల్లో చక్రాస్లోకి కూడా గురు భగవానుడి యొక్క అది తారా తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకొని మనం మంచి జ్ఞానవంతులను, శక్తివంతులుగాను, చాలా హ్యాపీ లైఫ్ ని పొందటానికి కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా ఈ క్షణాన్ని మనం పొందుతాం.
ఓకే ఫ్రెండ్స్, ఈలోపు ఒక 5 టైమ్స్ మనం ఓంకారం చెప్పుకుందాం. ఒకసారి నవగ్రహ మంత్రాన్ని కూడా చెప్పుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం 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 गुर्वरिष्ठे तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोपशान्तये। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्या। ॐ गुर्वरिष्ठे तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोपशान्तये। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। 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 ॐ
सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे
देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि
तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि
तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि
तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ॐ सुराचार्याय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ओए आंटी, मैं मदद कर दूं? इस उम्र में इतनी थकान, इसीलिए रोजाना रिवाइटल एच विमेन। इसके 22 मल्टीविटामिन्स, मिनरल्स और नेचुरल जिंसिंग ऑक्सीजन कैरिंग कैपेसिटी बढ़ाएं और दें 28% ज्यादा एनर्जी। रिवाइटल एच विमेन। ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మన పూర్ణాత్మ సహాయంతో, గురు దత్తాత్రేయ ప్రభు యొక్క అనుగ్రహంతో, బృహస్పతి తారామాతల యొక్క అనుగ్రహంతో
ఇప్పటి వరకు కూడా మనం చక్కగా గురువు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా మన ప్రతి చక్రాల్లోకి, మన ఇన్నర్లోకి, ఆరాలోకి సంపూర్ణంగా తీసుకొని గురువు తారామాతల యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ మేడం. చెప్పమ్మా. చాలా బాగుంది మేడం. మెడిటేషన్స్ చాలా బాగున్నాయి. హై ఎనర్జీస్ వస్తున్నాయి మేడం. చాలా బాగుంది. అసలు మాట రావట్లేదు. ఎనర్జీస్ బాగున్నాయి. అసలు చాలా బాగుంది. ఇవాళ ఏకాదశి కూడా కదా. అవును మేడం. ఏకాదశి ద్వాదశుల్లో కూడాను ఎనర్జీస్ అనేవి బాగుంటాయి. కార్తీక మాసం చాలా బాగుంది. అసలు బాగా కనెక్ట్ అయ్యాను. అసలు బాగుంది ఈ రోజు. అసలు ఇంకా చాలా బాగుంది. అసలు ఎనర్జీ మాట రావట్లేదు అసలు. చాలా బాగుంది. ఎనర్జీస్ బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నాకు కాదమ్మా, గురు దత్తాత్రేయ ప్రభువుకి, దక్షిణామూర్తికి, మన పూర్ణాత్మకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మీ రోజు ద్వారా మేడం వాళ్ళందరూ మీలోనే కనిపిస్తున్నారు నాకు. తారామాతను బృహస్పతి తండ్రి మాత్రం చాలా బాగా వచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనకి బాగా ఇచ్చారమ్మా. అవును చాలా మేడం. బాగా, అందుకనే బాగా హైర్ ఎనర్జీ వచ్చింది ఈ రోజు. అయితే తారామాత ఇచ్చినారు. ఎందుకంటే ఎక్కువగా నాకు కనెక్షన్ ఉంటుంది తారా తల్లితోటి. నేను ఆ తల్లిని నా సొంత తల్లిగానే నేను భావించుకుంటా. నాగలక్ష్మి అక్కనైతే అక్క అనుకుంటాను, తారామాతను మాత్రం నేను అమ్మనే అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హలో అండి, స్వరూపరాణి గారు. నేను దీపికానండి. చెప్పమ్మా దీపిక, ఎలా ఉంది? చాలా 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 బాగుంటున్నాయి మెడిటేషన్స్. రోజు చేస్తున్నాను. ఆ మీరు నాకు సిట్రిన్ అంత ఇచ్చారు. ఈరోజు అర్థమైంది అసలు ఏంటి, మీరు ఎందుకు ఇచ్చారు అని. అప్పుడు 3 years బ్యాక్ ఇచ్చారండి. నేను అదే గోల్డ్ లో చేయించుకొని ఫస్ట్ ఫోటోలో పెట్టాను, తర్వాత గోల్డ్ లో చేయించుకొని పెట్టుకుంటున్నాను. యా, మీ కాన్సెప్ట్ కూడా చాలా బాగా చెప్పారు. మెడిటేషన్ కూడా చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు సిరి గారికి చాలా థ్యాంక్ యూ. దత్తాత్రేయ ప్రభువుకి, నన్ను బృహస్పతికి ఏనమ్మా ఈ థ్యాంక్స్. కానీ వాళ్ళు మాత్రం తారా తల్లి పూర్తిగా మనతోనే ఉన్నారు. చాలా బాగా కనెక్ట్ అయ్యారనమాట. అందుకని అందరికీ కూడాను ఆ తల్లి యొక్క అనుగ్రహం ఈ రోజు చాలా బాగా వచ్చింది. తారామాత యొక్క అనుగ్రహం అయితే చాలా బాగా పొందామమ్మా మనం. అసలు కళ్ళు తెరవలేకపోతున్నాం. అసలు అంత డీప్ గా అసలు ఎనర్జీస్ అయితే చాలా. థ్యాంక్ యూ అండి. ఓకేరా. హలో, చెప్పయ్యా. తుమ్ములు ఎందుకు వస్తున్నాం మేడం? ఏమ్మా? తుమ్ములు వస్తున్నాయి మేడం. నిన్న వచ్చినాయి, మొన్న వచ్చినాయి, ఈ రోజు కూడా వచ్చినాయి. తుమ్మేసే ఇలా పింగళా నాడులు ఏదన్నా ఉంటే కనుక క్లియర్ అయిపోతాయి కదా. ఏమైంది, తుమ్మొస్తే తుమ్మేసేయటమే. అక్కడ అడ్డుపడినాయి అయ్యో, మరి క్లియర్ అయిపోతా ఉండుంటాయి మనకి. ఇలా ఉంటాయి కదా, వాటిలో మరి మెరిడియన్ పాయింట్స్ లో ఏదన్నా తేడా ఉన్నా ఈ ఎనర్జీ కనెక్ట్ అయ్యి చేస్తున్నాం కదా, క్లీనింగ్ లో అవుతున్నా కూడా వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. సో రేపు ఏం క్లాసు, ఏం గ్రహం? రేపు శుక్రుడు, వీనస్. कल सुबह वीनस, कल रात को इसी टाइम पे वीनस ग्रह की क्लास है। ये YouTube लाइव में आएगी आपको, तो ये जूम लिंक नहीं मिलने वाले हैं, YouTube लाइव है। ओके, सो उस पे आप फॉलो कर सकते हैं। 9 o'clock को आपको लिंक मिल जाएगा आपकी व्हाट्सएप ग्रुप में। सो इस वीडियो के नीचे डिस्क्रिप्शन में आपको फोन नंबर्स और फेसबुक, यूट्यूब, ट्विटर एंड व्हाट्सएप लिंक सब मिल जाएगा, तो वहां से आप संपर्क कर सकते हैं। ओके फ्रेंड्स, थैंक यू। शैल आई एंड द क्लास? तो ये बात करना चाहते हैं क्या?
లేదు లేదు. ఓకే. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ జితేంద్ర కౌర్ జీ. ఓకే. థ్యాంక్ యూ. We are ending the class.